గీతామృతం, భగవద్గీత. భగవద్గీతే ఈ భగవద్గీత అమృతంతో సమానం అన్నమాట. మానవాళికి ఇది అమృతం, అమృతం లాంటిది. ఈ అమృతాన్ని సేవించితే మానవ జీవితం ధన్యమైపోతుంది. ఈ అమృతం సేవిస్తే మరణం ఉండదు. అలాగే ఈ గీతామృతం, ఈ గీత అనే అమృతాన్ని ఎవరైతే వంట పట్టించుకుంటారో, ఎవరైతే ఆచరణలో పెడతారో వీళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది. ఇలాంటి గీతామృతాన్ని పాండిత్యంతో కాకుండా అనుభవపూర్వకంగా చెప్పాలని ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో పాండిత్యం ఆశించండి, అనుభవాన్ని ఆశించండి. ఈ భగవద్గీతలోని ఈ గీతామృతంలోని 2వ శ్లోకం, మొదటి అధ్యాయం 2వ శ్లోకం, దృష్ట్యాతు పాండవానీకం యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దీనికి ఇక్కడ అర్థం ఏం రాసినారంటే, సంజయుడు చెప్తున్నాడు, ఓ రాజా, ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టు సైన్యమును చూసిన పిదప రాజుకు దుర్యోధనుడు తన కురుబరు దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతున్నాడు అని రాసినాడు. ఇది బాహ్యార్థం. ఇక్కడ అంతరార్థం తీసుకోవాలి అంటే, బాహ్యార్థం లేకపోతే ఈ విధంగా సంజయుడు వచ్చేసి ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెప్పినాడు, బయట ఉండే సైన్యము పాండవులంతా సైన్యం ఈ విధంగా ఉంది అని చెప్పడానికి దుర్యోధన అడుగున్నాడని. దీని మానవులు అంతరార్థంలోకి ఎలా తీసుకోవాలి అంటే, ఈ యొక్క సైన్యం అంటే ఇంద్రియాలు. ఇక్కడ పాండవ సైన్యం ఏంటంటే మంచికి ప్రతీక, ధర్మానికి ప్రతీక పాండవులైతే, ఈ పాండవులను ఇంద్రియాలతో పోల్చుకుంటే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానం అనేటువంటి ఇంద్రియాలు వాళ్ళు సైన్యాన్ని చెడును లోపలికి రానియకోకుండా, చెడు భావాలు లోపలికి రానియకుండా పకడ్బందీగా తయారైన విధమే సైన్యం అన్నమాట. ఇప్పుడు మనసులోకి చెడు రానియకుండా చూపు ద్వారా కానీ, శబ్దం ద్వారా కానీ, రుచి ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, దేని ద్వారానైనా సరే ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా చెడు లోపలికి రాకుండా ఉండే విధంగా పకడ్బందీగా తయారు చేసుకుని పకడ్బందీగా వ్యూహరచన ఆచరిస్తున్నారు అన్నమాట. ఈ వ్యక్తి పకడ్బందీగా ఆచరిస్తున్నారు ఈ సైన్యాన్ని, పాండు సైన్యాన్ని ఉపయోగించుకుని. ఆ విధంగా పాండు సైన్యం అంతా పకడ్బందీగా వ్యూహం ఉంది, పకడ్బందీగా వాళ్ళు గట్టిగా దృఢంగా